ఈరోజు టాపిక్‌ని స్టార్ట్ చేసే ముందు మీతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ నవంబర్ 1 నుంచి నవంబర్ 28 దాకా నవంబర్ 28 డేస్ నేను సెల్ఫ్ మాస్టరీ ఇంప్రూవ్‌మెంట్ ఛాలెంజ్ మీద ఒక కంటెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నేను సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేశాను. నవంబర్ 1, 2, 3 ఆ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. కానీ నవంబర్ 4థ్‌కి వచ్చేసరికి ఐ హావ్ డిలేడ్ ఇట్. ఎందుకంటే నవంబర్ 4థ్‌ని నేను ఆ వీడియో పెట్టలేకపోయాను. ఎందుకంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. హాయ్, దిస్ ఈజ్ అన్షిత్. దిస్ ఈజ్ డే 4 ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఇంప్రూవ్‌మెంట్ ఛాలెంజ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. అసలు టైం మేనేజ్మెంట్ ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఉన్న టైంని పిచ్చి పిచ్చి ఆటలకి వాడేదానికన్నా మనం ఏదైతే టైంని మనం యూజ్ చేయమో దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయడమే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు మనందరికీ ఒక కామన్ థింగ్ ఉంది. ప్రతి ఒక్కరికి 24 అవర్స్ టైం ఉంటది ప్రతి రోజున. కానీ ఆ 24 అవర్స్ టైంని ఎవరైతే బాగా ఉపయోగిస్తారో దే కెన్ అచీవ్ సంథింగ్ ఇన్ దర్ లైఫ్. అలాగే ఈరోజు నేను నా ప్రొఫైల్‌లో చెక్ చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి 3 దాకా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. కానీ నవంబర్ 4థ్‌లో చేయలేకపోయాను. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్. ఈ టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే ఇట్ గివ్స్ అస్ ద అథారిటీ టు అస్. సో మనం టైంని యూజ్ చేసినా అది మన బాధ్యతే. టైంని మిస్‌యూజ్ చేసినా మన బాధ్యతే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వీడియో. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే